భాగ్యనగర వాసుల దాహార్తిని తీర్చే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండుకుండల మారాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఈ రెండు రిజర్వాయర్లకు వరద నీరు వచ్చి చేరుతోంది. 6 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో నీరు వస్తూ ఉండటంతో సిటీ వాసులు సంతోషంగా ఉన్నారు. రాజధాని వాసుల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. జంట నగరాలకు తాగునీరు అందించే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు నీరు చేరుతోంది. రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో రిజర్వాయర్లకు జలకళ వచ్చింది. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించే ప్రాజెక్టులో ఒక్కటైన హిమాయత్ సాగర్ నీటి సామర్థ్యం 1763.50 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1731.05 అడుగులు. గతేడాది ఇదే టైంలో ప్రాజెక్ట్ నీటి మట్టం కాస్త ఎక్కువగానే ఉంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్, షాబాద్, మొయినాబాద్, చేవళ్ల మండలాల్లో కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్ కు నీరు వస్తోంది. మరోవైపు సిటీ తాగునీటి అవసరాలు తీర్చే మరో ప్రాజెక్ట్ ఉస్మాన్ సాగర్. దీని సామర్థ్యం 1790 అడుగులు. ప్రస్తుతం నీటి మట్టం 1766.50 అడుగులు. గతేడాది ఈ టైంకు ఉస్మాన్ సాగర్ లోకి నీటి మట్టం 1758.05 అడుగులు. వికారాబాద్, చేవెళ్ల, శివారెడ్డిపేట్ మండలాల్లో కురుస్తున్న వర్షంతో ఉస్మాన్ సాగర్ లోకి భారీగా వరద వస్తోంది. గత 2-3 రోజుల నుంచి భారీ వర్షాల పడకంలో గండిపేటలకు నీళ్లు వచ్చినాయి. అది మాకు బాగా సంతోషం. ఇంకా వర్షాలు పడి చెరువు నిండాలని మేము ఆకాంక్షిస్తున్నాం. నీళ్లు చాలా ఉపయోగం. ఈ గండిపేట చెరువు మాకు చాలా ఆనందం. హైదరాబాద్కు మంచి శుభక్షము. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులు నిండుతుండటంతో పర్యాటకులు తరలి వస్తున్నారు. రిజర్వాయర్ల చుట్టుపక్కల పచ్చని వాతావరణంతో ఎంజాయ్ చేస్తున్నారు. భారీగా పడడంతో గండిపేటకి నీళ్ళు చాలా బాగా వచ్చినాయి. అదే దానికోసమే చూడడానికి వచ్చినాము. కాకపోతే ఇంకా ఎక్కువ వర్షాలు పడి పూర్తిగా నింతే బాగుంటుందేమో అనిపిస్తుంది. దీంతో గండిపేట నిండడం వల్ల సిటీలో వాళ్ళకి చాలా ఆనందం. ఎందుకంటే ఇక్కడ నుంచి తాగడానికి వాళ్ళు నీళ్లు తీసుకుంటారు కాబట్టి. 2010లో కురిసిన వర్షాలతో ఈ రెండు రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నిండాయి. ఆ తర్వాత అడపాతడపా వర్షాలు కురిసినా పెద్దగా నీళ్లు రాక వెలవెలబోయాయి. జంట నగరాలకు పంపింగ్ తో నీటి సరఫరా చేయాలంటే ఉస్మాన్ సాగర్ కు మరో 6 అడుగులు, హిమాయత్ సాగర్ లోకి 8 అడుగుల నీరు రావాల్సి ఉంది.